జిల్లాల వారీగా ఇస్తే అంటే జిల్లాల వారీగా టీడీపీకి కీన్ కంటెస్ట్ ఎలా ఉన్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా ఉన్నాయి కీన్ కంటెస్ట్. మనం అంటే ఇప్పుడు చెప్పిన దాని ప్రకారమే మనం జిల్లాల వారీగా చూసుకుంటే కనుక శ్రీకాకుళంలో టీడీపీ జనసేన అలయన్స్కి 3 పక్కా, 4 కీన్ కంటెస్ట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 0. విజయనగరంలో 0 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అలయన్స్కి 3 కీన్ కంటెస్ట్ 4 ఉన్నాయి. అరకులో 5 ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అలయన్స్కి టీడీపీకి జనసేనకి అసలు అరకు జిల్లాలో కొత్తగా ఏర్పడినటువంటి జిల్లా ఇది. అరకు జిల్లాలో 0 కీన్ కంటెస్ట్ 2 ఉన్నాయి. సో విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 0 ఉన్నాయి విశాఖ జిల్లాలో. టీడీపీ జనసేనకి 5 ఉన్నాయి, కీన్ కంటెస్ట్లో 2 ఉన్నాయి. అనకాపల్లి జిల్లాలో 1 ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అనకాపల్లిలో టీడీపీ అలాగే జనసేనకి, టీడీపీ జనసేన అలయన్స్కి వచ్చేసేపటికి నీకు అనకాపల్లిలో 3 ఉన్నాయి, కీన్ కంటెస్ట్ వచ్చేసి 3 ఉన్నాయి. సో ఇక్కడ మనం రాజమండ్రి తీసుకుంటే కనుక రాజమండ్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1, టీడీపీ అలాగే జనసేన అలయన్స్ 3, కీన్ కంటెస్ట్ 3 ఉన్నాయి. కాకినాడ జిల్లా తీసుకునేటప్పటికి 0 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 5 నీకు టీడీపీ అండ్ జనసేన అలయన్స్కి ఉన్నాయి, 2 కీన్ కంటెస్ట్లో ఉన్నాయి. అమలాపురం జిల్లాలో 0 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. సో 6 టీడీపీ జనసేన అలయన్స్, 1 కీన్ కంటెస్ట్. ఏలూరు జిల్లాలో 0 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, టీడీపీ అలయన్స్కి 3, టీడీపీ జనసేనకి అలాగే 4 కీన్ కంటెస్ట్. ఏలూరులో 0 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 3 టీడీపీ, 4 కీన్ కంటెస్ట్. నరసాపురం జిల్లాలో 0, నరసాపురం తీసుకుంటే 0. సో ఇవన్నీ కూడా పార్లమెంటు కాన్స్టిట్యున్సీస్. ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ పరిధిలోనే జిల్లాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే జిల్లాల వైజు లేదంటే లోక్సభ పరిధిలో తీసుకుంటే కనుక మనకు ఇది అర్థమవుతుంది. నరసాపురం జిల్లాలో 0, టీడీపీకి 5, కీన్ కంటెస్ట్ 2. సరిగా విజయవాడ 0. అంటే దీని 0 మొత్తం చూస్తే కనుక గోదావరి జిల్లాల్లో ఉత్తరాంధ్రలో దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు అని చెప్పి ఈ సర్వే అంచనా వేస్తుంది. సో విజయవాడలో 0 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అలాగే టీడీపీ అలాగే జనసేన అలయన్స్కి 3, కీన్ కంటెస్ట్ 4. మచిలీపట్నంలో 0 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, టీడీపీ జనసేనకి అలయన్స్కి 4, కీన్ కంటెస్ట్ 3. గుంటూరులో మనం 0 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, టీడీపీ జనసేన అలయన్స్కి 3, కీన్ కంటెస్ట్ 4. అంటే ఒకవేళ ఈ కీన్ కంటెస్ట్లో పొరపాటున ఏదన్నా వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాడ్ అవుతుంది. కానీ ప్రాథమికంగా వేసినటువంటి అంచనా ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుంటూరు జిల్లా వరకు కంప్లీట్గా 0లు కనిపిస్తున్నాయి. 1, 2 స్థానం, 1 అనకాపల్లి తప్ప, అనకాపల్లి అరకు ఇక్కడ తప్ప ఉత్తరాంధ్ర గుంటూరు నుంచి ఉత్తరాంధ్ర అంటే వైజాగ్ నుంచి గుంటూరు వరకు ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనిపించట్లేదు. సో నరసరావుపేట జిల్లాలో టీడీపీ జనసేన అలయన్స్కి 4, కీన్ కంటెస్ట్ 1. అలాగే బాపట్ల జిల్లాలో 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, బాపట్ల జిల్లాలో టీడీపీ జనసేనకి 4 అలాగే కీన్ కంటెస్ట్ 1. ఒంగోలు వచ్చేసి 1 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 1 టీడీపీ జనసేన అలయన్స్, కీన్ కంటెస్ట్ 6 ఉన్నాయి. నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1, 3 టీడీపీ జనసేన అలయన్స్కు, 3 కీన్ కంటెస్ట్. చిత్తూరు జిల్లాలో 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 3 టీడీపీ జనసేన అలయన్స్, 2 కీన్ కంటెస్ట్లో ఉన్నాయి. తిరుపతి జిల్లాలో 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, టీడీపీ జనసేన అలయన్స్కి 2, కీన్ కంటెస్ట్ 3 ఉన్నాయి. కడప 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జనసేన అలాగే టీడీపీ అలయన్స్ 0, కీన్ కంటెస్ట్ 4 ఉన్నాయి. రాజంపేట జిల్లాలో 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్కి 1, కీన్ కంటెస్ట్ 4 ఉన్నాయి. కర్నూలు వచ్చేసేపటికి 3 ఈ క్లోజప్లో చూడొచ్చు, క్లోజప్లో చూపిస్తే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. కర్నూలు ఈ క్లోజప్లో చూపిస్తే అర్థమవుతుంది జిల్లాల వారీగా చూపిస్తే కర్నూలు 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అలాగే జనసేన టీడీపీకి 0, కీన్ కంటెస్ట్లు 4. నంద్యాల 1 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, నంద్యాల జిల్లాలో తెలుగుదేశం పార్టీ జనసేనకు బోనీ లేదు, 6 కీన్ కంటెస్ట్లో ఉన్నాయి. అనంతపురం జిల్లాలో 1 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 3 టీడీపీ జగన్మోహన్ రెడ్డి చేశారు. సో 2 ఇక్కడ తీసుకుంటే హిందూపురంలో 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 ఉన్నాయి. అలాగే జనసేన టీడీపీ అలయన్స్ 1, 4 కీన్ కంటెస్ట్లో ఉన్నాయి. టోటల్గా ఓవరాల్గా తీసుకుంటే కనుక
ఓవరాల్గా తీసుకుంటే ఆ ఫిగర్ను కనుక చూస్తే ఓవరాల్గా 27 ఉన్నాయి. 27 ఇందాక అనుకున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తున్నాయి. పక్కాగా 27 పక్కాగా కనిపిస్తున్నాయి. 68 జనసేన టీడీపీ అలయన్స్కి కనిపిస్తున్నాయి. కేవలం 27 మాత్రమే పక్కాగా కనిపిస్తున్నాయి. టీడీపీ జనసేన అలయన్స్కి 68, 80 కీన్ కంటెస్ట్. ఇది ఓవరాల్ ఫిగర్. ఓవరాల్కి వచ్చేసి 175 స్థానాలు. 175కి గాను 80 స్థానాలు కీన్ కంటెస్ట్లో ఉన్నాయి. 68 టీడీపీ ప్లస్ జేఎస్పి, ఇది వైసీపీ. సో ఇది యాక్చువల్ ఫైనల్ రిజల్ట్. ఇది జిల్లాల వారీగా కూడా ఇలా ఉంది. సో రైజ్ చేసినటువంటి అంచనా ప్రకారం అయితే ఇప్పుడు మనం చూస్తే కనుక రైజ్ చేసినటువంటి అంచనా ప్రకారం తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన అలయన్స్ ప్రభుత్వం రాబోయేటువంటి రోజుల్లో అనేది చాలా క్లియర్గా ఈ సర్వే అంచనా వేస్తుంది. కీన్ కంటెస్ట్లో ఎంత వచ్చినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీగా యాడ్ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉండదు. పైగా కీన్ కంటెస్ట్లో రైజ్ చూపించినటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో ఎక్కువగా తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి స్థానాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన అలయన్స్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో తథ్యము అనేది ఈ సర్వే యొక్క సారాంశంగా కనిపిస్తూ ఉంది. సో కీన్ కంటెస్ట్ ఉన్నాయి, టీడీపీ ఉంది, అలాగే వైసీపీ ఉంది. సో ఓవరాల్ కూడా రిజల్ట్ చూపించాం. సో ఓవరాల్ రిజల్ట్ చూసిన తర్వాత కూడా మనకి ఇది కనిపిస్తూ ఉంది. సో టీడీపీ ఇంకోసారి కనుక మనం చూస్తే మనం పక్కా టీడీపీ ఏమొస్తాయి, పక్కా టీడీపీ కాన్స్టిట్యున్సీలు అనేది కూడా మనం చూడొచ్చు. మరోసారి చూస్తే సో ఇది పక్కా టీడీపీ గెలిచేటువంటి స్థానాలు 68 ఆల్రెడీ మనం చూపించాం. 68 అలాగే పక్కా వైసీపీ గెలిచే స్థానాలు చూపించాం, జిల్లాల వారీగా చూపించాం. అలాగే ఓవరాల్ పిక్చర్ వాళ్ళు చేసినటువంటి సర్వే చూస్తే కనుక ఇది టోటల్ పిక్చర్. ఇది ఓవరాల్గా వాళ్ళు చేసినటువంటి సర్వే. సో ఇది కీన్ కంటెస్ట్ కానీ టీడీపీ కానీ వైసీపీ కానీ ఏ విధంగా ఉందనేది. సో దీన్ని బట్టి రైజ్ సంస్థ ఉండే వాటిల్లో కొంతవరకు బెటర్గా ప్లస్ ఏ పార్టీకి అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ చేయకుండా ఉన్నది ఉన్నట్టు ప్రజలకు చూపించేటువంటి ఒక సంస్థగా భావించవచ్చు. ఉండేటువంటి వాటిలో మెరుగైనటువంటి సంస్థగా. అందుకే దీన్ని మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాం. సో రాబోయేటువంటి రోజుల్లో మరి ఇది మారుతుందా, ఇది యాస్టీస్గా ఉంటుందా అని అంటే అనేక అంశాల మీద ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులు మారుస్తూ ఉన్నారు. మార్చినటువంటి అభ్యర్థుల కారణంగా ఫలితాలు మారేటువంటి అవకాశం ఉందా, ఆ పార్టీకి అనుకూలంగా వచ్చేటువంటి అవకాశం ఉందా లేదనేది ఫర్దర్గా రైజ్ సంస్థ చేసేటువంటి సర్వేని బట్టి మనం ఇంకోసారి రివ్యూ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే డిసెంబర్ 23వ తారీఖు ముందు ఉన్నటువంటి సిచ్యువేషన్ని మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేశాను. సో ఇది రైజ్ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.